బ్రేకింగ్ న్యూస్. మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. భూ వివాదాల కేసులో తమ్మినేని సుమారు 4 గంటల పాటు పోలీసులు విచారించారు. నకిలీ డాక్యుమెంట్లతో భూ రిజిస్ట్రేషన్ కేసులో తమ్మినేనిని విచారించిన పోలీసులు భూ లావాదేవీలు పత్రాలపై ఆరా తీశారు. తమ్మినేని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాలని ఆదేశిస్తూ పంపించివేశారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. బ్రతికున్న యజమానిని చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకైక వారసురాలంటూ ఒడిశాకు చెందిన ఓ మహిళను తెరపైకి తెచ్చి చేసిన భూ కబ్జా కుట్రలో తమ్మినేని కుటుంబం పాత్రను పోలీసులు బట్టబయలు చేశారు. అప్పటి వరకు ఆమదాల వలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని కుటుంబమంతా తప్పించుకుని వెళ్లిపోయారు. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ ప్రైవేటుగా ఓ ఇన్నోవా కారును రప్పించి అందులో పరారయ్యారు. అప్పటికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తమ్మినేని సీతారాం బుధవారం ఉదయం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తర్వాత ఏదైనా కానీ బాబు కొంచెం నేను చెప్పాల్సిన అభిప్రాయం చెప్పండి. అర్థం కదా ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా సార్. ఆయన 20 మినిట్స్ ఏదో బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు, ఏదో పని మీద తర్వాత ఏదైనా కానీ బాబు కొంచెం నేను చెప్పాల్సిన అభిప్రాయం చెప్పండి. అర్థం కదా ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా సార్. ఆయన 20 మినిట్స్ ఏదో బయటికి వెళ్ళి వస్తా ఉన్నారు, ఏదో పని మీద బయటకు